ఈ రోజున వాసవి కనక వృద్ధ దేవస్థానం ముందు అడిగిన వెంటనే రామారావు గారు మరి ఇక్కడ దాదాపు కార్యక్రమాన్ని పెట్టి శ్రీరామ సర్వాభిషేకం రామవారి పాట అన్ని పాటలు ఆ భక్తుల్ని అభివృద్ధి చేసినందుకు వారికి దేవస్థానం ధన్యవాదాలు. వారికి చిరుసత్తా అట్లాగే వారితో పాటు రాజేశ్వరి గారు వారిని కూడా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి దేవస్థానం యాజమాన్యం వారు యాజమాన్యం వారు మరి కన్యకా పరమేశ్వరి అంటే మన ఇరవేపు దేవస్థానం వారి యొక్క అధ్యక్షుడు తుక్కుమాసు వెంకట్ గారు, అలాగే అమ్మవారి దేవస్థానానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా చిరకాల మిత్రుడు తుక్కుమాసు వెంకటప్పయ్య గారు, అలాగే దేవస్థానంలో పరిచయమై నాకు మరొక చిరకాల మిత్రుడు మరి కోశాధికారి అయినటువంటి పుత్తూరి వెంకట వరప్రసాద్ గారు, మరి వారి యొక్క యాజమాన్యం, వారి యొక్క సభ్యులు అందరూ కూడా నాకు అమ్మవారి దేవస్థానం ముందు వారి యొక్క సన్నిధానంలో ఆశీస్సులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించినందుకు భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఈ రామస్వరాభిషేకం ఎంత కష్టమైందో కూడా ఒకసారి మరి నా భార్య ఒకసారి ఉన్నదేమని, ఈ వయసులో నీ కనికర్యం నిర్వహిస్తావా, అంత అవసరమా అన్నది. మళ్ళీ ఏముందంటే నీ యొక్క నీకు ఈ పట్టుదల ఉంది కానీ తగ్గించాలనే కాదు, కానీ బాధ్యతలు చాలా ఉన్నాయంటే అన్నీ ఆ రాముడు వారే తీర్చుకుంటారని చెప్పని. అలాగే ఇంకొక మాట కూడా గుప్తా గారు కూడా ఉన్నారు, అవసరమా నీకు ఈ వయసులో నువ్వు చేస్తున్నావు, ప్రతిదీ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది, మీరు ఉన్నారు కదండి ఆశీస్సులు ఇవ్వడానికి, పట్టాభిరామ స్వామి ఉన్నారు కదా ఆశీస్సులు ఇస్తారు అన్నాను. అలాగే ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఆ దేవస్థానం తరఫులు కానీ మరి నాకు అనుమతించినటువంటి యాజమాన్య వారు కానీ చాలా చల్లగా ఆశీస్సులు బట్టి నేను చేయగలుగుతున్నాను. ఇది రెండవసారి ఈ కార్యక్రమం చేస్తూ, అలాగే మరి మా ఆచార్య గారు లేచి నిలబడ్డారు, వారు మా డబలిస్ట్ ఎక్కడికి వెళ్ళేది మా బాబు, వీళ్ళిద్దరూ సమన్వయము. వాడు మాకు మా నాన్నగారి దగ్గర నుంచి నాకు బాగా పరిచయం అనమాట, సత్యనారాయణ. వీళ్ళు ముగ్గురు సమన్వయంతో నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. వాళ్ళు లేకపోతే చేయలేను, నేను ఎవరు కాదు. గొంతు ఒకటి వాళ్ళది నాకు మంచి తోడ్పాటు ఇస్తున్నారు. అందుకని చెప్పి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మళ్ళా కైంకర్యం ఉంటారు. ఇంకొక అరగంట సేపు ఈ కైంకర్యాన్ని వారు చేయమని చెప్పి పరిమితి ఇచ్చారు కాబట్టి ఇంకా 4 సంకీర్తనలో మేము ఇంకా మంచి మంచి సంకీర్తనలు ఉన్నాయి, మిమ్మల్ని హుషారు చేస్తాము. మా కూడా నిలబడ్డాం, వాళ్ళ కోసం నిలబడ్డాం, మా కోసం నిలబడ్డాం. అనుకున్నట్టుగా రావడం మంచిగా నాకు కూడా, ఎందుకంటే అనుకున్నట్టుగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయించారు ఇబ్బంది కాకుండా పెట్టి. అందుకని వారికి మరీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మళ్ళా కైంకర్యాన్ని మొదలు పెడతాను. కాసేపు అమ్మవారు అనుమతించినంత వరకు మీ అందరూ ఆశీస్సులతోటి ఈ చల్లగా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటూ, పుత్తూరు వరప్రసాద్ గారు కూడా ఒక్క గీతాలాపన కనుక చేస్తే నాకు బాగుంటుందనేటువంటి, మేమందరం కూర్చుంటాం ఇక్కడే, వారి పక్కనే కూర్చుంటాం. మేము సార్ పొద్దు మళ్ళీ ఆయన ఫీల్ అవుతారు, అక్కడ కూర్చుంటారు, ఇక్కడే కూర్చుంటారు. వారి వెనకాల ఉంటే వాళ్ళకి తోడ్పాటు ఉంటుంది. మీ వద్దు మనందరూ గాయకులనే
గాయకుడు. సరే, వారు అనుమతి ఇవ్వలేదు కాబట్టి పంతులని ఇలాగే మరి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఏ పాట నేను మొదలు నెత్తి మొద్దులా